గణతంత్ర వేడుకల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమరవీరుల గౌరవార్థం పుష్పగుచ్చం ఉంచి మౌనం పాటించారు. వారి సాటిలేని ధైర్య సాహసాలను, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొన్నారు. నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోడీ అక్కడ ఉంచిన డిజిటల్ విజిటర్స్ బుక్లో తన సందేశాన్ని లిఖించారు. అమరవీరుల త్యాగఫలమే నేటి మన స్వయం పాలనని, వారి స్ఫూర్తితో వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా కర్తవ్య పథకు చేరుకుని గణతంత్ర పరేడ్లో పాల్గొన్నారు.